నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో రైతు వేదికలతో నవశకం. ఇవాళ జనగామ జిల్లా కొడకండ్లలో ప్రారంభించనున్న సీఎం. ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ కు మోదీ నివాళి. ఏక్తా దివస్ లో పాల్గొన్న ప్రధాని. టర్కీ, గ్రీస్ ను కుదిపేసిన భారీ భూకంపం. 21 మంది మృతి, శిథిలాల కింద వందలాది మంది. భారీ వరదలతో వదిలిన మూసీ నది మురికి. దుర్గంధం పోయిందంటున్న పరిసర కాలనీవాసులు. అమెరికా, ఐరోపా దేశాల్లో మరోసారి కరోనా విశ్వరూపం. అగ్రరాజ్యంలో ఒక్కరోజే 1,00,000 కేసులు నమోదు. అన్నదాతల సంఘటితమే లక్ష్యంగా నిర్మించిన రైతు వేదికల్ని సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో ఇవాళ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించనున్న సభలో ప్రభుత్వ సంకల్పాన్ని రైతులకు వివరించనున్నారు. సీఎం పర్యటన కోసం జనగామ జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మరో కార్యక్రమం రైతు వేదికలు. జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కొడకండ్లకు రానున్న సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 5,000 మంది రైతులనుద్దేశించి మాట్లాడనున్నారు. రైతు వేదికల నిర్మాణానికి కారణాలు, భవిష్యత్ ప్రణాళికలు, అన్నదాతలకు కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కొడకండ్ల రైతు వేదికను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కడెం నర్సరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మొక్కలతో ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైతాంగం ఒక చోట కూర్చొని సమాలోచనలు చేసి పరిజ్ఞానం పెంపొందించుకొని సూచనలు, సలహాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు దైనందిన జీవితంలో ప్రతిరోజు వాళ్ళకు అందుబాటులోకి ఉండే విధంగా ఈ వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఒక నూతన శకానికి, నూతన వరవడికి, విప్లవానికి నాందిగా మనం భావించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి భారతదేశంలో ఇంకే రాష్ట్రం కూడా ఇవ్వకపోగా మనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలకు గాను ఇప్పటి వరకు 1,951 పూర్తయ్యాయి. మరో 650 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో వేదిక నిర్మాణానికి 22 లక్షల చొప్పున మొత్తం 571 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ వేదికల్లో రైతు చర్చించుకునే ఏర్పాట్లు, వ్యవసాయ సలహాలకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. ప్రతి రైతు వేదికలోనూ దృశ్య మాధ్యమ వ్యవస్థ అందుబాటులో ఉంచి ఆన్లైన్ ద్వారా నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన రైతు వేదికలు నేటి నుంచి అందుబాటులోకి రానుండగా మిగిలినవి దశలవారీగా ప్రారంభించనున్నారు. అనధికార ప్లాట్లు, అక్రమ వెంచర్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం గడువు నేటితో ముగియనుంది. స్థలాల క్రమబద్దీకరణ కోసం శుక్రవారం నాటి 24.14 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 70,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజైన ఇవాళ 1,00,000 వరకు దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు ఉండగా 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. భారీ వర్షాల వల్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం నేటి వరకు పొడిగించింది. పొడిగింపు తర్వాత మరో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణానికి ఇకపై అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు సీఎం కేసీఆర్ హామీ మేరకు సాదా బైనామాల క్రమబద్దీకరణ గడువు మరో వారం పెంచనున్నారు. ఇప్పటికే 1,70,000 వరకు దరఖాస్తులు వచ్చాయి. టర్కీ, గ్రీస్ ను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టం కాగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు నిరంతరాయంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ భూకంపం టర్కీ, గ్రీస్ దేశాల్లో విధ్వంసం సృష్టించింది. 2 దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజల ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు
తీర ప్రాంతాలను ముంచెత్తాయి. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్మిర్లో 20కి పైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. టర్కీ పశ్చిమ తీరం గ్రీస్ ద్వీపం సామోస్ల మధ్య ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు టర్కీ అధికారులు తెలిపారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించి అందులో చిక్కుకుపోయిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సామోస్ ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ ఏర్పడింది. ఇజ్మిర్లో సముద్రపు నీరు తీర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. ఇజ్మిర్ ప్రావిన్స్లోని బరాక్లీ నగరంలో భూకంపం భయానక వాతావరణాన్ని సృష్టించింది. ప్రకంపనల ధాటికి ఓ భవనంలోని చిన్నారులు భయపడుతున్న దృశ్యాలు విడుదలయ్యాయి. భూకంప సమయంలో ఇంట్లోని వస్తువులు కదులుతుండగా చిన్నారులు రోదించడాన్ని ఓ మహిళ రికార్డు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జన్మదినం సందర్భంగా గుజరాత్ కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ పటేల్ కు ప్రధాని తొలి ఉప ప్రధానిగా హోంమంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం భద్రతా బలగాలు నిర్వహించిన ఐక్యతా దినోత్సవం కవాతులో మోదీ పాల్గొన్నారు. ట్రైన్ సర్వీసులను మోదీ ప్రారంభిస్తారు. నిలవనుంది. ప్రధాని నరేంద్ర టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యే సీ ప్లేన్ ను మాల్దీవులలోని మాలే నుంచి కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. ట్విన్ ఒట్టేర్ 300 మోడల్ ఫ్లైట్ అయిన ఈ సీ ప్లేన్ గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో సిబ్బంది సహా 19 మంది ప్రయాణించేందుకు వీలుంది. ప్రయాణికుల కోసం 14 సీట్లు ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వే తరహా కార్యక్రమాల కోసం నెమ్మదిగా నడిపితే 4 గంటలు ఎగరగలదు. వేగంగా నడిపితే 2 గంటల పాటు విహరించవచ్చు. అహ్మదాబాద్ నుంచి 4 సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి కెవాడియాకు మొత్తం 8 ట్రిప్పులు నడపాలని అధికారులు భావిస్తున్నారు. టికెట్ ధరను 4,800 రూపాయలుగా నిర్ణయించారు. ఈ సీ ప్లేన్ బాధ్యతను స్పైస్ జెట్ విమాన సంస్థ నిర్వహించనుంది. పర్యాటక పరంగా సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ఈ విమానాన్ని మాల్దీవుల నుంచి తీసుకువచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని తెచ్చే ఆలోచనలో గుజరాత్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా సీ ప్లేన్ సర్వీస్ కోసం 4 వాటర్ ఏరోడ్రోమ్స్ నిర్మాణాలకై పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలతో జూలైలో గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దేశంలో ఉల్లి ధరలు కిలో 80 రూపాయలకు చేరిన వేళ రేట్లను తగ్గించేందుకు కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఈ దిశలో ప్రైవేట్లో 7,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోనున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీపావళి పండుగలోపు మరో 25,000 టన్నుల ఉల్లి సైతం మార్కెట్లోకి వస్తుందని పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న గోయల్ నాఫెడ్ కూడా దిగుమతులను ప్రారంభిస్తుండటంతో మార్కెట్లో తగినంత సరఫరా ఉంటుందని తెలిపారు. దిగుమతులతో పాటు ప్రస్తుత ఖరీఫ్ పంట సైతం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుండగా ధరలు తగ్గుతాయని అన్నారు. నాఫెడ్లో 1,00,000 టన్నుల బఫర్ స్టాక్ ఉల్లి ఉందన్న గోయల్ ఇప్పటికే 36,488 టన్నులను మార్కెట్లో పంపిణీ చేసినట్లు వివరించారు. గత 3 రోజులుగా మార్కెట్లో ఉల్లిపాయలు రీటైల్ ధర కిలో 65, బంగాళాదుంప కిలో 43 రూపాయలుగా ఉందన్న తెచ్చానండి. ఒక్క మిల్లు కూడా నా ధాన్యం పర్చేజ్ చేయలేదు. మొత్తం లాగేసుకున్నారు.
నేను ఒక 7 మిల్లులు ఇక్కడ కానీ అవంతిపురం కానీ మన సాగర్ రోడ్ కానీ మొత్తం తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి లాస్ట్ కు విసుకెత్తి నేను నా ఇంటి దగ్గర నా బండి పెట్టుకుని ఈ రోజు ఉదయం బండం తీసుకెళ్ళడం జరిగింది. గ్రేడ్ 1 రకానికి 1880 రూపాయలు వేశారండి. గ్రేడ్ 2 రకానికి 1865 రేట్ వేశారండి. నేను ఖుషి అయినా, అమ్మ నాకు గ్రేడ్ 2 అయినా 1865 వస్తుంది కానీ ఖుషి అయినా. కానీ 1865 కాదు కదా, 1750కి అడిగాడు ఆయన. నా ఒడ్లు మంచిగానే ఉన్నాయి. వాస్తవ రేట్ అయితే సరే 1880 పడకపోయినా 18 పడుతున్నది. మూసీ నది అంటేనే హైదరాబాదులు భయపడేవారు. ఆ వాసన కాలుష్యానికి అటువైపుగా వెళ్లాలంటే వణికిపోయేవారు. కానీ ఇది ఒకప్పటి పరిస్థితి. దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో మూసీ మళ్లీ నది రూపును సంతరించుకుంది. ఎన్ని ప్రభుత్వాలు తలచుకున్నా వదలని దుర్గంధం, కుండపోత వర్షాలకు కనుమరుగవడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు. నది ఆనవాళ్లు కోల్పోయి మురికి కూపంగా మారిన మూసీ నది ఇటీవలి వర్షాలకు కొత్త రూపు సంతరించుకుంది. లంగర్ హౌస్ వద్ద ఈసీ మూసీ నదుల సంగమం అత్తాపూర్, పురాణాపూల్, అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, నాగోల్, ఉప్పల్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర హైదరాబాద్ లో మూసీ నది ప్రవహిస్తోంది. మూసీకి ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీల్లో వేలాది మంది నివాసముంటున్నారు. వరదలతో వీరంతా ఇబ్బంది పడినా ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణంతో కాస్త సేద తీరుతున్నారు. దశాబ్దాలుగా మురుగు కంపును భరించామని, ఇప్పుడు పరిశుభ్రమైన మూసీని చూస్తున్నామని చెబుతున్నారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. గతంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్లాస్టిక్ కవర్లు, పిచ్చి మొక్కలతో మురుగు కంపు భరించలేని విధంగా ఉండేది. మూసీ నది ఇటీవల వరదలతో కడిగేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ఎలాంటి దుర్వాసన రావట్లేదని ప్రయాణికులు అంటున్నారు. 2000 సంవత్సరంలో మూసీ ప్రక్షాళనకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం ప్రాజెక్టును చేపట్టింది. నది మధ్యలో నుంచి మురుగునీరు వెళ్లేందుకు వరద కాలువను నిర్మించి ఇరువైపులా నందనవనాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. మూసీని ఆక్రమించి నిర్మించిన బస్తీలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. బస్తీలను ఖాళీ చేయించడంపై మూసీ బచావ్ ఆందోళన వంటి సామాజిక సంస్థలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా మూసీని పరిశుభ్రంగా ఉంచేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాము. ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఎందుకంటే వరదలు రాకముందు ఇక్కడ దోమలు ఉంటుండే, అంత కంపు ఉంటుండే, చెత్త చెదారం అంతా మూసీలోనే ఉంటుండే, మూసీ కాలువల్లోనే ఉంటుండే. వరదలు వచ్చిన వలన ఇది కొంచెం క్లీన్ అయింది. ఇంకా కొంచెం డెవలప్ చేస్తే మూసీ నది మూసీ రివర్ అనేది ఇంకో గతంలో ఉన్న పేరు ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఎండివేస్ బస్ స్టాండ్కి వస్తున్నా. ఇక్కడ మొత్తం వర్షం పడడం వల్ల ఇంతకుముందు స్మెల్ వస్తుండే బాగా. ఇప్పుడు స్మెల్ వర్షాలు పడడం వల్ల మొత్తం ఆ స్మెల్ అనేది వెళ్ళిపోయింది. కాలుష్యం కూడా అంతా అప్పుడు చాలా వరదల్లాగా బాగానే ఉంటాయి. ఇప్పుడు వర్షాల వల్ల మొత్తం కొట్టుకుపోయింది, చెత్త చెదారం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం బాగుంది. ఇంకా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను. మూసీ ప్రక్షాళన బాధ్యతలను తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిశుభ్రమైన నదిగా తీర్చిదిద్దాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు భారత వాయుసేన బ్రహ్మోస్ క్షిపణితో భారీ ప్రయోగాన్ని చేపట్టింది. సుకోయ్ 30 MKI యుద్ధ విమానం ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ 4000 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉన్న నౌకను ధ్వంసం చేసింది. పంజాబ్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన విమానం మార్గమధ్యలో గాలిలోనే ఇంధనం నింపుకుని లక్ష్యం వైపు దూసుకెళ్లినట్లు వాయుసేన అధికారులు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్ కార్పొరేషన్ కు అమెరికాలోని ఓ కోర్టు షాక్ ఇచ్చింది. దేవాస మల్టీమీడియా కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. వడ్డీతో కలిపి దేవాస్కు ఏకంగా 8.9 వేల కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ జడ్జ్ థామస్ ఎస్ జిల్లీ తీర్పు వెలువరించారు. బెంగళూరుకు చెందిన దేవాస్ మల్టీమీడియాలో అమెరికాకు వ్యాపారవేత్తలు కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. 2005లో యాంత్రిక్స్ దేవాస్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యాంత్రిక్స్ 2 ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించాలి. ఈ ఉపగ్రహాల ద్వారా 70 మెగాహెర్ట్జ్ ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ను దేవాస్కు అందుబాటులోకి తీసుకురావాలి. అయితే 2011 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని యాంత్రిక్స్ రద్దు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.